వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదా పూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరः బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా వీక్షించేటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులకి గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ జనవరి 22వ తారీఖు రోజున శ్రీరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. అయితే యావత్ భారతదేశంతో పాటుగా ప్రపంచమంతా కూడాను ఒక గొప్ప సనాతన సాంస్కృతిక నగరానికి నాంది పలకబోతుంది. మరియు ఇప్పటి వరకు మనం 7 వండర్స్ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం. ఇప్పుడు 7 వండర్స్ స్థాయికి తగినటువంటి వేదికగా మన అయోధ్య రామమందిర నిర్మాణం ప్రారంభమవుతుంది. నిర్మాణం జరిగి ప్రాణప్రతిష్ఠ కూడా జరగబోతుంది. కాబట్టి చాలామందికి ఉన్నటువంటి ఉత్కంఠ ఏంటంటే, ఈ శ్రీరామ మందిర విగ్రహ ప్రతిష్టకి సంబంధించినటువంటిది ఈ యొక్క ముహూర్తము ఎందుకంత గొప్పదైనటువంటిది. అయితే చాలామంది వీక్షించేటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు, సహజంగా జనవరి మాసంలో ముహూర్తాలు ఉండవు కదా, మరి ఈ జనవరి మాసంలో ముహూర్తాలు ఎలా పెట్టారు అని చెప్పి. ఇక్కడ ఒక సామాన్యమైనటువంటి భేదం అనేటువంటిది ఉంది. దాన్ని అందరూ కూడా మనం గుర్తించుకోవాలి. మన లెక్కనే ముహూర్తాలు ఉంటాయేమో భారతదేశం అంతటా అనుకుంటారు, కానీ తప్పండి. భారతదేశంలో అనేక కాల గమనములు, కాలమానములు అనేటువంటివి ఉన్నాయి. అందులో మనము చంద్రుణ్ణి అనుసరిస్తూ వెళ్ళేటువంటిది కాబట్టి చాంద్రమానం. ఈ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళలో కొన్ని ప్రాంతాలు ఈ చాంద్రమానాన్ని పాటిస్తాయి. అలాగే సౌరమానాన్ని పాటించేటువంటిది తమిళనాడు, అలాగే నార్త్లో కొన్ని ప్రదేశాలు, మహారాష్ట్ర ప్రాంతంలో. అయితే ఈ ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు అయినటువంటి మధ్యప్రదేశ్ కావచ్చు, లేకపోతే యూపీ, ఇటువంటివన్నీ కూడా బారహస్పత్యమానాన్ని పాటిస్తాయి. ఈ బారహస్పత్యమానం ప్రకారము ఎప్పుడో వాళ్ళకి మాఘమాసం వచ్చేసేస్తుంది అప్పటికే. కాబట్టి అక్కడ శుభమైనటువంటి ముహూర్తాల కిందనే లెక్క. కాబట్టి ఈ యొక్క తేడాని వీక్షించేటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులు గమనించుకోవాలి. అయితే ఈ జనవరి 22వ తారీఖు రోజున ఉన్నటువంటిది సమయము 12:29:08 నుంచి 12:30:32 అనగా 84 సెకండ్ల పాటు, అంటే 1 నిమిషం 24 సెకండ్ల పాటు మాత్రమే ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ ముహూర్తానికి సంబంధించినటువంటిదిగా చెప్పబడి ఉంది. ఈ 84 సెకండ్లే ఎందుకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, ప్రాముఖ్యత కలిగినటువంటిది అని అంటే, ఆ సమయానికి అనగా 12:29 అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే అది అభిజిత్ ముహూర్తం, అభిజిత్ లగ్నంలో జరగబోతుంది. కాబట్టి మేష లగ్నం అయింది. ఆ లగ్నంలో గురువు, ద్వితీయంలో చంద్రుడు ఉచ్చస్థితి, 6వ ఇంట కేతు, 9వ ఇంట కుజ బుధ శుక్ర, 10వ ఇంట రవి, 11వ ఇంట శని, 12వ ఇంట రాహువు. ఇక మనం చెప్పుకోబోయేది అంతా కూడా ముహూర్త భాగాన్ని అనుసరించి, ముహూర్త భాగ ప్రకారము, ముహూర్త చింతామణి ప్రకారము చెప్పబడి ఉందంటే త్రికములు 6, 7, 8 స్థానాలు ముహూర్త లగ్నం నుంచి పాపగ్రహాలు ఉండాలి. అలాగే పాపగ్రహాలు కోణస్థానాల్లో, శుభగ్రహాలు కేంద్ర స్థానాల్లో గనక ఉన్నట్లయితే అది బలమైన ముహూర్తంగా చెప్పబడి ఉంది. ఇక్కడ పాపగ్రహాలు కేంద్రం, ఇక్కడ గమనించుకున్నట్లయితే పాపగ్రహాలు కోణస్థానాలు ఉన్నాం కాబట్టి ఇక్కడ కుజుడు, జన్మ లగ్నాధిపతి అయినటువంటి కుజుడు కోణస్థానంలో ఉండడం, అలాగే లగ్నంలో గురువు ఒక శుభగ్రహము, అలాగే దశమంలో కూడా రవి కూడాను మేషలగ్నానికి సంబంధించి శుభగ్రహం. కాబట్టి ఇది చాలా బలమైనటువంటి ముహూర్తంగా చెప్పబడి ఉంది. ఇందులో ఉన్నటువంటి ముహూర్తానికి ఉన్నటువంటి విశేషాలు కనుక మనం గమనించుకున్నట్లయితే, లగ్నాధిపతి 9వ స్థానంలో, 9వ అధిపతి అయినటువంటి గురువు ముహూర్త లగ్నంలో ఉండడం, లగ్న నవమాధిపతులకి పరివర్తన యోగం కలిగినటువంటి కారణం చేత ఇది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. అంతేకాకుండా చంద్రుని నుంచి 6, 8, 12 స్థానాల్లో గనక పాపగ్రహాలు ఉన్నట్లయితే అది చాలా బలమైనటువంటి ముహూర్తంగా చెప్పబడింది. చంద్రుడి నుంచి 8వ ఇంట కుజుడు ఉన్నాడు కాబట్టి అది చాలా బలమైనటువంటి ముహూర్తం. ఇంకా చెప్పుకున్నట్లయితే ప్రధానంగా సోమవారం వచ్చింది,
మృగశిర నక్షత్రం ఉన్నది. అంటే ముహూర్త లగ్నాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యస్థానంలో బలమైనటువంటి యోగాన్ని కలిగి ఉండి అట్టి కుజునికి సంబంధించినటువంటి నక్షత్రమైనటువంటి మృగశిర నక్షత్రంలో ముహూర్తం నిర్ణయించడమైనది. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి ముహూర్త లగ్నానికి సోమవారము మృగశిర నక్షత్రం ఉన్నటువంటి రోజున ప్రతిష్టలకి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. సర్వతో సిద్ధి యోగముగా చెప్పబడినటువంటిది. సోమవారము మృగశిర నక్షత్రం వచ్చిన రోజున చేసినటువంటి దేవతా ప్రతిష్ఠ సర్వతో సిద్ధి యోగాన్ని కలగచేస్తుంది. అంతేకాకుండా నవగ్రహాలు అనేక రకమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి. ఈ స్థానాల్లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ డిగ్రీలు పొందినటువంటి గ్రహమునికి బలము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గమనించుకోండి, ఎక్కువ డిగ్రీలు అంటే చంద్రుడు 27 డిగ్రీల 56 సెకండ్ల పాటు ఉన్నటువంటిది, 56 నిమిషాల పాటు. అంటే ఇక్కడ గమనించుకుంటే మిగతా అన్ని గ్రహాలు కూడా ఈ 27 కంటే తక్కువ డిగ్రీలోనే గ్రహాలు పడ్డాయి. కానీ చంద్రుడు బలంగా 27 డిగ్రీలో ఉండి ఆత్మకారక గ్రహంగా మారిపోయాడు. తద్వారా ఏమైంది, అట్టి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండడం, మేషలగ్నానికి చంద్రుడు యోగకారకత్వంగా ఉండడం, అలాగే ముహూర్త లగ్నానికి 2వ ఇంట ఉచ్చస్థితి పొందినటువంటి చంద్రుడు ఉండడం, ధనాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం, విశేషమైనటువంటి ధన సంపద కలుగుతుంది. అందుకనే మీరు ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ప్రతి భారతదేశంలో ప్రతి హిందూ అనేటువంటి వాడు, అంటే కుల మతాలతో సంబంధం లేకుండా హిందువుగా భావింపబడేటువంటి ప్రతి వ్యక్తి కూడా రాముల వారికి అనేక కానుకలు పంపడం జరిగింది. తద్వారా ఎవరు ఊహించినటువంటిది, కేవలం అడగకూడా పని లేదు, కేవలం ఇలా ట్రస్ట్ ఏర్పాటు చేసాం, స్థాపించబోతున్నాం, ప్రారంభమవుతుంది అనగానే వేల కోట్ల ప్రవాహం అనేటువంటిది ఆ యొక్క రామమందిర నిర్మాణానికి వచ్చింది. ఇక రామమందిర నిర్మాణానికే ఇంత వచ్చిన తర్వాత రామమందిర ప్రతిష్ట తదనంతరం ఆ యొక్క భక్తులు, ఇప్పటికే మీరు గమనించుకున్నట్లయితే ముహూర్త లగ్నం ఎప్పుడో నిర్ణయించడమైంది. ఆ ముహూర్త లగ్నాన్ని బట్టే ఆ సంబంధించినటువంటి ఈ అయోధ్య నగరంలో ఉన్నటువంటి రామ మందిర విగ్రహ ప్రతిష్ట ఇప్పటికీ చూసుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 200 కిలోమీటర్లు, అయోధ్య నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి 200 కిలోమీటర్లో ఏ హోటల్ కూడా ఖాళీ లేదండి. ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి నలుమూలలుగా ఉన్నటువంటి ప్రముఖులందరూ కుల మత జాతి విచక్షణ లేకుండా ప్రతి వాళ్ళు కూడా అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ కోసం తరలి వస్తున్నారంటే ఆ ముహూర్తం యొక్క ప్రాముఖ్యత ఏ పాటిదో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. అంతేకాకుండా శ్రీరాముల వారి జన్మ లగ్నానికి ఈ ముహూర్తానికి, ఎందుకంటే రాముల వారు ఏలినటువంటి ప్రదేశము, రాముల వారు జన్మించినటువంటి ప్రదేశము అయోధ్య మిథిలా నగరం, అయోధ్య నగరం. ఆ అయోధ్య నగరానికి జన్మించినటువంటి శ్రీరాముల వారి జన్మజాతకం ప్రకారం కర్కాటక లగ్నం జన్మించినప్పుడు కర్కాటక లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు ముహూర్త లగ్నానికి ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి ముహూర్త లగ్నానికి ఉచ్చస్థితిలో ఉండడం, అలాగే కర్కాటక లగ్నానికి దశమస్థానమైనటువంటి మేష లగ్నమే తిరిగి పునః ప్రాణప్రతిష్ఠ కలగడానికి ఉన్నటువంటి లగ్నంగా మారడం, ఈ కారణం చేత ప్రధానముగా ఈ యొక్క ముహూర్తము అద్వితీయమైనటువంటిగా చెప్పవచ్చు. అంతేకాకుండా శంకుస్థాపన జరిగినటువంటి సమయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఆ రోజున ఆగస్టు 2020 సంవత్సరంలో శంకుస్థాపన జరిగింది. ప్రారంభానికి తులాలగ్నంలో ఏర్పడింది ఆ యొక్క శంకుస్థాపన. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ మేషలగ్నం అంటే ఏంటి, సమసప్తకాలు, ఎక్కడ కూడా షష్టాష్టక స్థితి కలగలేదు. లగ్నంలో గురువు ఉన్నటువంటిది చాలా శుభగ్రహం అండి. ఇట్టి గురువు 1,00,000 దోషాల్ని తొలగిస్తాడు. కాబట్టి ఇక్కడ కుజుడు కూడా, లగ్నాధిపతి అయినటువంటి కుజుడు కూడా, ఈ 3 గ్రహాలు కలిసినటువంటి ధనుస్సు రాశిలో కుజుడు కూడా 19 డిగ్రీలు దాటిపోయాడు. మిగతా 2 గ్రహాలు 19 డిగ్రీల కంటే లోబడ ఉన్నటువంటి కారణం చేత నవమ స్థానంలో స్థితి పొందినటువంటి బలీయమైనటువంటి కుజుడు ఎక్కువ డిగ్రీలు పొందడం, అలాగే ముహూర్త లగ్నానికి చంద్రుడు కూడా ఎక్కువ డిగ్రీలు పొంది ఉండి ఈ ముహూర్తానికి అంతటి కూడాను ఆధిపత్యం వహించడం, ఈ కారణం చేత ఈ ముహూర్తము చాలా ప్రశస్తమైనటువంటిది. వీక్షించేటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, చాలామంది చెప్పుకుంటుంటారు ఇదంతా కూడా బీజేపీ తరపున జరిగేటువంటి కార్యక్రమం, ఇది ఎప్పుడైనా ముహూర్తాలు పెట్టుకోవచ్చు కదా, ఫిబ్రవరిలో పెట్టుకోవచ్చు, లేకపోతే మార్చిలో పెట్టుకోవచ్చు, లేకపోతే ఏప్రిల్లో పెట్టుకోవచ్చు అని అంటారు. కానీ ఇంతటి దివ్యమైనటువంటి ముహూర్త బలము కలిగినటువంటి ముహూర్తము మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలైలో కూడా లేదండి. కాబట్టే ఈ సమయానికి ముహూర్తం అనేటువంటిది నిర్ణయించడం జరిగింది. ఇది అద్భుతమైనటువంటి ముహూర్తంగా చెప్పవచ్చు. అంతేకాకుండా 6, 8, 12 స్థానాల్లో కనుక పాపగ్రహం కేతువు, పాపగ్రహం 6వ స్థానంలో ఉండి బలీయమైనటువంటి యోగాన్ని కలగచేస్తున్నాడు. ఇంకా గమనించుకున్నట్లయితే ధనాధిపతి, సప్తమాధిపతి, భాగస్వామ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కేతు నక్షత్రంలో ఉండడం,
అలాగే లగ్నంలో ఉన్నటువంటి గురువు కూడా కేతు నక్షత్రంలో ఉండడం, అట్టి కేతువు లగ్నం నుంచి 6వ స్థానంలో ఉండి విశేషమైనటువంటి బలాన్ని సూచిస్తున్నాడు. ఇది ఏ రకంగా చూసినా కొన్ని విషయాల్లో తప్ప అన్ని రకాలుగా 16 విషయాలు మనం పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 10 విషయాల పాటు అద్భుతమైనటువంటి యోగంగా చెప్పబడి ఉన్నటువంటిది. ఈ కారణం చేత బలమైనటువంటి దివ్యమైనటువంటి ముహూర్తంగా చెప్పవచ్చు. అలాగే ఇంకా చెప్పాలి అని అంటే ఆ రోజున ఇంద్రయోగం ఉంది, బాలవ కరణం ఉంది. పంచాంగం అంటే ఏంటంటే తిథి వార నక్షత్రం యోగము కరణం. ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాలలో ఏది కూడా తీసిపోలేనటువంటి తిథి. ముఖ్యంగా వీక్షించేటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులకి ఆ రోజున ఉన్నటువంటి ద్వాదశి తిథి కదండి, ఈ ద్వాదశి తిథి పనికిరాదు కదా అని చెప్పి చాలామంది అంటుంటారు, కొంతమంది తెలిసినటువంటి పండితులు. కానీ ఆ రోజు ఉన్నటువంటి ద్వాదశి తిథికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. ఏంటంటే అది కూర్మ ద్వాదశి. అంటే క్షీరసాగర మథనంలో హాలాహలంతో పాటుగా అమృతాన్ని పొందేటువంటి సందర్భంలో తాబేలు అవతారం ఎత్తినటువంటి విష్ణువు ఆ యొక్క అవతారం దాల్చినటువంటి రోజు, కూర్మ అవతారం దాల్చినటువంటి రోజు ఈ యొక్క ద్వాదశి తిథి. ఇది కూర్మ ద్వాదశి అని అంటారు. కాబట్టి ఇట్టి కూర్మ ద్వాదశి సంబంధించి విష్ణువు సంబంధించినటువంటి అవతారం అయినటువంటి ఒక అవతారం, దశావతారాల్లో ఒకటైనటువంటి కూర్మ ద్వాదశి రోజున విష్ణువుకి సంబంధించినటువంటి మరొక అవతారమైనటువంటి రామావతారానికి సంబంధించినటువంటి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగడం అనేటువంటిది చాలా గొప్పది. అంతేకాకుండా ఇక్కడ భద్రతిథి అని అంటారు ద్వాదశి తిథిని. ఈ భద్రతిథిలో విశేషమైనటువంటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు, ముహూర్తాలు ఇవన్నీ కూడాను విగ్రహ ప్రతిష్టలు ఇటువంటివన్నీ కూడా చేయవచ్చు. కాబట్టి ద్వాదశి తిథి అనేటువంటిది మనం పక్కకు పెట్టవచ్చు. ఎందుకంటే అది గొప్పదైనటువంటి తిథి, అందులో సందేహమే లేదు. తిథి బాగుంది, నక్షత్రం బాగుంది, వారం బాగుంది, ఆ రోజు ఉండాల్సిన యోగం బాగుంది, ఆ రోజు ఉండాల్సినటువంటి కరణం బాగుంది. అన్నిటికంటే మించినటువంటిది లగ్నంలో గురువు స్థితి పొంది ఉండడం. ఇది చాలా అద్భుతమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. కాబట్టి వీక్షించేటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులు ఇంతటి అద్భుతమైనటువంటి రోజున అందరూ కూడా ఆ శ్రీరాముల వారి నామ జపాన్ని పొంది తప్పకుండా తరిస్తారని తలుస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.